ప్రపంచ భారత్ బ్యాడ్మింటన్ ఒలింపిక్ పథక విజేత పివి సింధు అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్ గా ఎన్నికైన ఆమె ఇప్పుడు బిడబ్ల్యూఎఫ్ కౌన్సిల్లో సభ్యురాలుగా ఎన్నికయ్యారు. దీంతో సింధు బ్యాడ్మింటన్ కోర్టులో చురుకైన క్రీడాకారిణిగా ఉంటూనే ప్రపంచ స్థాయి నిర్ణయాధికారి కమిటీలో ఓటు హక్కు కలిగిన సభ్యురాలిగా ఎంపిక కావడం విశేషం. ఇటీవలే డెన్మార్క్ లోని హారెన్స్ లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మొదటిసారి కౌన్సిలింగ్ సభ్యురాలిగా హాజరయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్ అత్యున్నత నిర్ణయ అధికారి సంస్థలో సింధు చేరడం వల్ల క్రీడాకారుల సమస్యలకు ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్షిప్ లో ప్రైజ్ మనీ కేటాయించడం, అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఉన్న టోర్నమెంట్ ఒత్తిడిని తగ్గించడం వంటి సంస్కరణలు ఆమె కృషి చేసే అవకాశం ఉంది. నిరంతర టోర్నమెంట్ ఆటగాళ్ల గాయాల బారిన పడుతున్న తరుణంలో సింధు ప్రాతినిధ్యం క్రీడాకారుల ప్రయోజనాలు కాపాడడంలో కీలక ప్రోత్సాహంగా మారింది. ఈ బాధ్యతపై సింధు స్పందిస్తూ బిడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల గళాన్ని బిడబ్ల్యూఎఫ్ లో వినిపిస్తానని, బ్యాడ్మింటన్ తనకు ఎంతో ఇచ్చిందని వెల్లడించారు. ఈ క్రీడకు తన వంతు సహకారం అందించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని సింధు పేర్కొన్నారు.